మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. దుర్గకి శిక్ష పడదని చాలా నమ్మకంగా ఉన్నట్టుంది బ్రో. అందుకే ధైర్యంగా నోట్లో నుంచి మాట వస్తుంది. నమ్మకం ఉంది విశాలాక్షి. న్యాయం మీద నమ్మకం ఉంది, ధర్మం మీద నమ్మకం ఉంది. తప్పు చెయ్యలేదని ధైర్యం ఉంది. న్యాయం, ధర్మం, ధైర్యం అన్నీ ఉంటాయి దుర్గా, అలానే ఉంటాయి. కానీ తీర్పు న్యాయంగా చెప్పాలంటే సాక్ష్యం సరిగ్గా ఉండాలి కదా. ఇప్పుడు నా దగ్గర సరైన సాక్ష్యం ఉంది. విశాలాక్షి, మన సాక్ష్యం తీసుకురా. విడు. అదిగో మా సాక్షి. ఏయ్ దిగో. మా దుర్గకు వచ్చేసిందా? దిగో. అయ్యో రా. జానకి అక్క, జానకి అక్క. ఏ జానకి ఆగు. సార్, నిజంగా మీరు చెప్పినట్టే వీళ్ళిద్దరూ సేమ్ ఉన్నారు సార్. బ్రో, మనం జానకిని తీసుకొస్తామని దుర్గకి నమ్మకం లేనట్టుంది. జానకిని చూడగానే షాక్ అయింది. ఇక్కడికి జానకిని తీసుకొస్తే తను మనం చేసిందంతా కోర్టులో చెప్పేస్తుందని, కోర్టు మనకే శిక్ష వేస్తుందని, కాబట్టి మన జానకిని ఇక్కడికి తీసుకురామని స్ట్రాంగ్గా బిలీవ్ చేసుంటుంది దుర్గా. రే, కానీ ఈ జానకి మనకు అనుకూలంగా సాక్ష్యం చెప్తుందని ఈ దుర్గకు తెలియదు కదా. అక్క, వీళ్ళు వీళ్ళు నన్ను కోర్టులో అబద్ధం చెప్పమంటున్నారు. ఏమని? నన్ను నువ్వే కిడ్నాప్ చేసి దాచేసి నా పేరుతో నువ్వు మా ఇంటికొచ్చి నా కళ్ళకు ఆపరేషన్ అయినట్టు చెప్పేవని, ఆఫీస్కి వెళ్ళి మొత్తం ఆస్తులు బిజినెస్లు అన్నీ నీ పేరు మీద రాయించుకుని ఆస్తి మొత్తం కాజేసి ప్లాన్ లో ఉన్నావని, ఇవన్నీ నాతో చెప్పించాలనేసి ఇక్కడికి తీసుకొచ్చారక్క. నేను అలా చెప్పకపోతే సౌందర్యని చంపేస్తామని బెదిరించారు. సౌందర్య? సౌందర్యనా? అవునక్క, సౌందర్యని వీళ్ళు తీసుకొచ్చి నన్ను దాచిన చోటే ఉంచారు. నన్ను ఇక్కడికి తీసుకొచ్చారక్క. నేను వీళ్ళు చెప్పినట్టు చెప్పకపోయినా కోర్టులో తేడాగా మాట్లాడినా వెంటనే సౌందర్య ప్రాణం తీసేయమని వాళ్ళ మనుషులకి చెప్పొచ్చాడక్క ఈ రాజశేఖర్. ఎస్ఐ గారు, మీ కళ్ళ ముందే మీకు బాగా వినపడేలాగా జానకి జరిగిందంతా చెప్పింది. ఈ విషయంలో మీరేం చేయలేరా? నా చెవులకి కొంతమంది వాయిస్లే వినపడతాయి, కొన్ని అస్సలు వినపడవు. అదేంటో. దుర్గా, సీరియసా? చూడు దుర్గా, నువ్వు కూడా కోర్టులో మేము చెప్పిన ప్రతి దానికి తల వంచాలి, లేదంటే తెలుసు కదా. ఇప్పుడు నేనేం చేయాలక్క? కోర్టులో నీకు వ్యతిరేకంగా సాక్ష్యం ఎలా చెప్పగలను? చెప్పు జానకి. అలా అలా రా దారికి. అక్క, వీళ్ళేం చెప్పమని చెప్పారు? నువ్వు కోర్టులో అదే చెప్పు. ఏంటక్క నువ్వు మాట్లాడేది?
చెప్పకపోతే నేను మనిషినవ్వను. నాకంటే దుర్మార్గురాలు ఇంకెవరు ఉండరు. నువ్వలా చెప్పకపోతే సౌందర్య ప్రాణం తీసేస్తారు వీళ్ళు. అక్క, ఇప్పటికే నా ఇంటి కోసం నువ్వు చాలా కష్టాలు పడ్డావు. కష్టాలు పడుతూనే నా కుటుంబాన్ని బాగు చేశావు. నాకింత మేలు చేసిన నిన్ను చివరికి జైలుకి పంపించమంటావా? మనకింత అన్యాయం చేసిన వీడిని వదిలేయమంటావా? వద్దక్క, వద్దు, నేను ఆ పని చేయలేను. కోర్టులో వీళ్ళు చేసిన పనిని చెప్పేస్తాను. అప్పుడు వీళ్ళకి శిక్ష పడుతుంది. నువ్వు బయటకు వచ్చేస్తావక్క. జానకి ప్లీజ్, నేను చెప్పేది విను. నువ్వు కోర్టులో చెప్పేదాని వల్ల నాకు జైలు శిక్ష మాత్రమే పడుతుంది. జైల్లో నేను ప్రాణాలతోనే ఉంటాను. కానీ నువ్వు వీళ్ళు చేసిన నేరాల గురించి చెప్తే వెంటనే సౌందర్య చనిపోతుంది. అప్పుడు నష్టపోయేది మనమే. నేను చెప్పేది విను జానకి. వీళ్ళు చేసిన పాపాలు నేరాలు ఏదో ఒక రోజు పండగ మానవు. వీళ్ళకి శిక్ష పడక మానదు. ఎప్పటికైనా వీళ్ళ నేరాల్ని మనం రుజువు చేయొచ్చు. ముందు మనం కాపాడాల్సింది సౌందర్య ప్రాణాల్ని. నా మాట విను జానకి. నేను ఆ పని చేయలేనక్క. నా మీద ఒట్టు జానకి. అక్క, వాళ్ళు చెప్పమనంటే నువ్వు కోర్టులో చెప్పాలి. లేదంటే నా మీద ఒట్టే. అక్క, నా కోసం సౌందర్యాన్ని బలి చేస్తాను అంటే నేను చచ్చినంతొట్టు. అక్క, జానకి, ఇంతకంటే ఏం కావాలి నీకు? చెప్పు. నా మాట విను జానకి. అర్థం చేసుకో. అలాగే అక్క, అలాగే. నా కోసం ఈరోజు నిన్ను నిందపడేలా చేశాను. ఇప్పుడు ఏకంగా జైలుకే పంపిస్తున్నానక్క. తప్పదు జానకి. మేడం, కోర్టుకు టైం అవుతుంది, పదండి. పద.